అందరికీ నమస్కారమండి. నా పేరు వెంకటేష్. నేను విజయవాడ వాస్తవ్యుడిని. పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది ఫిబ్రవరిలో నాకు వార్త తెలిసింది. వెంటనే నేను బాగా ఆకర్షితుడినయ్యాను. ఎట్లైనా సరే మా ఇంటి పైన ముఫ్త్ బిజిలీ యోజనకి సంబంధించిన పీఎం సూర్యాఘర్ సోలార్ సిస్టమ్‌ని ఏర్పాటు చేసుకోవాలని కృతనిశ్చయంతోటి ముందుకెళ్ళానండి. అంతా ఆన్‌లైన్‌లోనే సాగిపోతుంది. మనం ఇంకా వేరే పర్మిషన్స్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్‌కి లోన్ కోసం బ్యాంక్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఎలక్ట్రిసిటీ, ఎన్‌ఓసీస్ గురించి కరెంట్ ఆఫీస్‌కి తిరగక్కర్లేదు. అంతా కూడా వెండర్ చూసుకుంటారు. ఆ విధంగా ఆ పీఎం సూర్యాఘర్ అనే వెబ్‌సైట్‌లో డిజైన్ చేయబడింది. చాలా బావుందండి. సో, తర్వాత రెండో పాయింట్ ఏంటంటే పీఎం సూర్యాఘర్ ఇన్‌స్టాలేషన్ తర్వాత ఆహ్, ఇక్కడ నెట్ మీటర్ అనేది ఒకటి ఏర్పాటు చేయాల్సుంటుంది. అంటే ఎన్ని సోలార్ యూనిట్లు ఎంత ఉత్పత్తి అవుతుంది? అలాగే మన ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుంచి మనం ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాము అనేది రెండిటిని వేరువేరుగా లెక్కించేటువంటి మీటర్‌ని స్మార్ట్ మీటర్ అంటున్నారు. లేదా నెట్ మీటర్ అంటున్నారు. అక్కడికొచ్చే దగ్గరికి ఆగిపోయింది. ఆ తర్వాత ఆ సందర్భంలో నాకు ఏం చేయాలో తోచలేదు. 10 రోజులు గడిచిపోయింది. మీటర్ రావటం లేదు. అప్పుడు పీఎం సూర్యాఘర్‌లోనే గ్రీవెన్స్ ఒకటి సెక్షన్ ఉంది. ఆ గ్రీవెన్స్ సెక్షన్‌లోకి వెళ్ళి ఈ విధంగా నాకు నెట్ మీటర్ రావట్లేదు. లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో అది సహకరించటం లేదు. ఈ విధంగా అయితే ఎట్లా అని చెప్పేసి నేను గ్రీవెన్స్ ఒకటి పెడితే మరుసటి రోజునే వెంటనే శ్రీ మన్నెం భాస్కర్‌రావు గారు అనే నోడల్ ఆఫీసర్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. వివరాలు కనుక్కున్నారు. వివరాలు కనుక్కున్న వెంటనే తర్వాత రోజునే నాకు మీటర్ వచ్చేయటం జరిగింది. అది సింక్రొనైజేషన్ అయిపోయింది. ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ప్రాజెక్ట్ కూడా రన్ అవ్వటం మొదలైందండి. చాలా చక్కగా ఆయన హెల్ప్ చేశారు. నిజంగా అటువంటి ఆఫీసర్స్ ఉండటం మన అదృష్టం. ఇప్పుడైతే పీఎం సూర్య గారికి ఎవరైనా పెట్టుకోండి అప్లికేషన్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్నీ సక్రమంగా చేయటానికి మనకి నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా మనకు అన్నీ కొనసాగుతాయని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆయన ఉన్నంత కాలం ఏదైతే ఖచ్చితంగా కొనసాగుతుందిది. తర్వాత సబ్సిడీ గురించి గూడా ఆయనే దిశానిర్దేశం చేసి వెంటనే నాకు సబ్సిడీ వచ్చేలా కూడా చేశారు. ఇప్పుడు మా ఇంటికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఖర్చంతా కూడా నేను సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయిన కరెంట్‌నే వాడుకుంటున్నాను. అది ఎలా చెప్పగలనంటే నాకు బిల్లొచ్చింది. ఆ బిల్‌లో నేను చెక్ చేశా. నేను ఖర్చు పెట్టినటువంటి యూనిట్లు 228 యూనిట్లు మొదటి నెలది వస్తే, ఆ సూర్యాగర్ సోలార్ ప్యానెల్స్ నుంచి లభించినటువంటి యూనిట్లు లెస్ చేయగా అదంతా జీరో అయిపోయింది నా బిల్లంతా కూడాను. పైన మాత్రం మనం కస్టమర్ చార్జెస్ అని, గ్రిడ్ చార్జెస్ అని, ఇంకా ట్రూ అప్ చార్జెస్ అని ఒక 2, 3 రకాలువి అవి ఎప్పటినుంచో పాతకాలంకి సంబంధించిన బకాయిలు వసూలు చేసుకుంటున్నారు చూసారా? అవి మాత్రం తప్పనిసరిగా ప్రతి మనిషి చెల్లించాల్సిందే. సూర్య గారి ప్యానెల్స్ పెట్టుకున్న తర్వాత కూడా. సో, నేను చెప్పదలుచుకుందేంటంటే అందరూ ఉత్సాహంగా తప్పనిసరిగా తమ సొంత విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసుకునే విధంగా ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ అమర్చుకుంటే మనం పుణ్యము, పురుషార్థం 2 దక్కుతాయండి. ఎట్లా అంటే మనం ఎలాగో పర్యావరణానికి సొంతంగా వెళ్లి చెట్లు నాటటం, లేకపోతే ఇంకోటి కార్యక్రమాల్లో పాల్గొనటం చేయలేము. కానీ సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్న వాళ్ళు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతున్నాం. అందుకని చాలా ఈ ఈ విషయంలో మాత్రం చాలా ఆనందించదగిన విషయం కనుక అందరూ కూడా తప్పనిసరిగా పీఎం సూర్య గారు ఈ ముఫ్త్ బిజిలీ యోజనకి సంబంధించిన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే మనం చాలా మంచిది. మనకి, మన కుటుంబానికి మంచిది. రాబోయే 20 సంవత్సరాల పాటు ఉచితంగా కరెంట్ ఉంటుంది. ఇంకా మిగిలిన యూనిట్స్ ఎక్సెసివ్‌గా జనరేట్ అయిన యూనిట్స్ అన్నీ కూడా ఆహ్, సర్వీస్ కనెక్షన్‌లోకి వెళ్ళటం, అప్‌లోడ్ అవ్వటం వల్ల అవి కూడా మనకి లెక్కించి ఆ యూనిట్‌లన్నీ లెక్కించి మనకి డబ్బులు వెనక్కి ఇవ్వబడతాయి.
అది 3 నెలలకొకసారి, 4 నెలలకొకసారి సెటిల్ చేస్తారట. అది ఒక్కటే ఇంకొకసారి అది నేను చూడాల్సుంటుంది. పీఎం సూర్య గారు అప్లై చేసిన కాడి నుంచి సబ్సిడీ వచ్చే వరకు మాత్రం ఇద్దరు, ముగ్గురు ఆఫీసర్లు పరిచయమయ్యారు. గ్రైవెన్స్ సెక్షన్ ద్వారా. వారు మాత్రం నిజంగా చాలా గొప్పగా మంచి మనసుతోటి ముందున్నారు. ఎటువంటి అవినీతి, లంచగొండితనం ఏమి లేకుండా కాపాడుతున్నారంటే నిజంగా వాళ్ళు అభినందనీయులు. అందులో మన్నెం భాస్కర్ గారిని నోడల్ ఆఫీసర్‌గా నేను గుర్తించాను. ఆయన నంబరు సదా ఎప్పటికి గుర్తుంచుకుంటాను. జై హింద్. జై శ్రీరామ్.